ఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలని అతిపెద్ద లక్ష్యంతో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. ఆయన బృందంలో యంగ్ టీం ఉంది. ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఉన్నారు. అయితే ఏపీలో రాజధాని నగరం ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. విశాఖ మహానగరంగా ఉన్న మిగిలిన రాష్ట్రాలలో ఉన్న మెగా సిటీస్తో పోటీ తట్టుకోవాల్సి ఉంది. అందుకే దావోస్ టూర్లో ఏపీ ప్రభుత్వం చేసిన కృషి అయితే పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. కానీ ఒప్పందాలు అయితే పెద్దగా గ్రౌండింగ్ కాలేదు అన్నది ఉంది. మరోవైపు తెలంగాణకు 1,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఉండటం వల్లనే అని అంటున్నారు. ఇది పోటీ ప్రపంచం. ఎంత అనుకున్నా ఎంతలా ప్రమోట్ చేసినా ఏపీలో ఉన్నవి అన్ని టైర్ 2 సిటీసే. దాంతో పాటు బేసికల్ గా ఏపీ అగ్రికల్చర్ స్టేట్ గా ఉంది. దానిని పారిశ్రామికంగా పరుగులు పెట్టించే దశలో ఇప్పుడు మొదటి అడుగులు వద్దనే కథ సాగుతోంది. దాంతో ఏపీకి పెట్టుబడులు పెద్దగా రావడం లేదు అంటే ఈ నేపథ్యాన్ని కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏపీ పట్ల మోజు పెరగాలి అంటే రాజధానిగా అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసుకోవడం, అదే సమయంలో విశాఖతో పాటుగా ఇతర నగరాలను మహానగరాలుగా తీర్చిదిద్దడం వంటివి చేయాలి. అప్పుడు దావోస్కి ప్రత్యేకంగా వెళ్లాల్సిన పని ఉండదు. అక్కడి వారే వెతుక్కుంటూ వస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా ఏపీ మరింతగా ముందుకు సాగాలి అంటే పాలకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఏపీని అంతా కలిసి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దావోస్ సాక్షిగా మరోమారు ఇదే విషయం ఆవిష్కరితమవుతోంది.